టాపిక్లో వెళితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సహజ శీతల పానీయాల్లో చెరుకు రసం ఒకటి. సమ్మర్లో ఈ చెరుకు రసం విపరీతంగా అమ్ముతుంటారు. రోడ్ల పక్కన చెరుకు రసం తీసి తాజాగా కస్టమర్లకు అందించే అమ్మకందారుల గురించి మనకు తెలుసు. ఎంతో మందికి చెరుకు రసం ఇష్టం ఉన్నా రోడ్ల పక్కన చెరుకు రసం తయారీదారులు సరైన శుభ్రతను పాటించకపోవటం, దుమ్ము, వాహన కాలుష్యం కారణాలుగా ఆ చెరుకు రసం తాగడానికి చాలామంది ఇష్టపడడం లేదు. సో మనం ఈ చెరుకు రసాన్ని పరిశుభ్రమైన గదిలో అన్ని రకాల చర్యలు తీసుకొని ప్రాసెస్ చేసి గ్లాసుల్లో కానీ పెట్ బాటిల్స్లో కానీ నింపి ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజింగ్ చేసిన చెరుకు రసం గరిష్టంగా 20 రోజుల నుండి 90 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఏడాది పొడవునా మనకు ఈ చెరుకు లభ్యమవుతుంది. కాబట్టి ప్యాకేజింగ్ చేసిన షుగర్ కేన్ జ్యూస్ గ్లాసెస్ను సినిమా హాళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, ఐస్ క్రీమ్ పార్లర్ వంటి వివిధ ప్రదేశాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచి సేల్స్ ద్వారా ఆదాయం పొందవచ్చు. సహజ శీతల పానీయాలకు ఆదరణ పెరుగుతుండటంతో బాటిలింగ్ చేసిన చెరుకు రసానికి మంచి భవిష్యత్తు ఉందని పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఈ చెరుకు రసం తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. జ్వరంతో బాధపడే వారికి ఇది మంచి ఆరోగ్య కారకం. కామెరలతో బాధపడే వారికి రక్తంలో సరైన గ్లూకోజ్ స్థాయి నిర్వహిస్తూ త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థను సరిచేస్తుంది. అజీర్తి సమస్యలు నివారిస్తుంది. గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఎముకల వృద్ధికి, గట్టితనానికి తోడ్పడుతుంది. క్యాన్సర్, రక్తహీనతకు గురి కాకుండా కాపాడుతుంది. మూత్రపిండాల సక్రమ పనితీరుకు దోహదపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే సాఫ్ట్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యం పాడవుతుందే తప్ప చెరుకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వాటిల్లో ఉండవు. ఈ షుగర్ కేన్ జ్యూస్ ప్యాకేజింగ్ బిజినెస్ను షుగర్ కేన్ జ్యూస్ గ్లాస్ ప్యాకేజింగ్ బిజినెస్ మరియు షుగర్ కేన్ జ్యూస్ బాటిలింగ్ బిజినెస్గా రెండుగా డివైడ్ చేసి తెలుసుకుందాం. ముందుగా షుగర్ కేన్ జ్యూస్ గ్లాస్ ప్యాకేజింగ్ బిజినెస్ కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి చెరుకు గడలు, నిమ్మకాయలు, అల్లం, పీపీ డిస్పోజల్ గ్లాసెస్, సీలింగ్ పేపర్ కావాల్సి ఉంటుంది. మెషిన్స్ వచ్చేసి షుగర్ కేన్ పీలర్, దీని ధర 20,000 రూపాయల నుండి మొదలవుతాయి. షుగర్ కేన్ క్రషర్, దీని ధర 29,000 రూపాయల నుండి మొదలు. 2 గ్లాసెస్ ప్యాక్ చేసే గ్లాస్ సీలింగ్ మిషన్, దీని ధర 16,000 రూపాయల నుండి మొదలు. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 4 to 5 గ్లాసెస్ ప్యాక్ చేసే సీలింగ్ మిషన్ తీసుకోవచ్చు. దీని ధర 24,000 రూపాయల నుంచి మొదలు. ఈ మెషిన్స్ అండ్ రా మెటీరియల్స్కు పెట్టుబడిగా సుమారుగా 80,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు కావాల్సి ఉంటుంది. అదే షుగర్ కేన్ జ్యూస్ బాటిలింగ్ బిజినెస్కి రా మెటీరియల్స్ వచ్చేసి చెరుకు గెడలు, నిమ్మకాయలు, అల్లం, పీపీ బాటిల్స్, లేబుల్స్ కావాల్సి ఉంటుంది. మెషిన్స్ వచ్చేసి షుగర్ కేన్ పీలర్, షుగర్ కేన్ క్రషర్స్తో పాటు ప్లాస్టిక్ క్యాప్ క్లోజింగ్ మెషిన్ కావాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ క్యాప్ క్లోజింగ్ మెషిన్ ధర 32,000 రూపాయల నుండి మొదలు. ఈ బిజినెస్కి సంబంధించిన రా మెటీరియల్స్, మెషిన్స్ అన్నీ www.indiamart.comలో లభ్యమవుతున్నాయి. ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ గ్లాస్ ప్యాకేజింగ్ బిజినెస్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా మనం కొనుగోలు చేసిన చెరుకు గెడలను శుభ్రపరిచి షుగర్ కేన్ పీలర్ మెషిన్ ద్వారా గెడల యొక్క చెక్కు తీసివేయాలి. తరువాత సరిపడా నిమ్మకాయల ముక్కల్ని, అల్లం ముక్కల్ని, చెక్కు తీసిన గెడల్ని కలిపి షుగర్ కేన్ క్రషర్ మెషిన్లో ఉంచితే చెరుకు రసం వస్తుంది. తరువాత ఆ చెరుకు రసాన్ని వడగట్టి పీపీ డిస్పోజల్ గ్లాసుల్లో నింపి గ్లాస్ సీలింగ్ మిషన్లో ఉంచి సీలింగ్ పేపర్ సహాయంతో సీల్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్. ఇదే విధంగా చెరుకు రసాన్ని పీపీ బాటిల్స్లో నింపి ప్లాస్టిక్ క్యాప్ క్లోజింగ్ మెషిన్ సహాయంతో క్యాప్ను సీల్ చేయాలి. తర్వాత బాటిల్స్పై అందమైన లేబుల్స్ను అతికించి మార్కెట్కి పంపడమే. ఈ విధంగా ప్యాకేజింగ్ చేసిన గ్లాసెస్ కానీ బాటిల్స్ కానీ ఫ్రిడ్జ్లో ఉంచితే సుమారు 15 రోజుల నుండి 20 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అదే మీరు ప్రిజర్వేటివ్స్ని కలిపితే 90 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ అంటే సిట్రిక్ యాసిడ్ 0.3%, సోడియం బెంజాయిట్ 0.015%, పొటాషియం సార్బేట్ 0.25%, సుక్రోజ్ 10% వంటివి ఈ రేషియోలో మిక్స్ చేయాలి. ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేటప్పుడు
ఈ రంగంలో నిపుణులను సంప్రదించి వాళ్ళ సలహాల మేరకు చేయండి. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ప్యాకేజింగ్ చేసిన షుగర్ కేన్ జ్యూస్ గ్లాసెస్ను సినిమా హాళ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, అన్ని కూల్ డ్రింక్ షాప్స్, ఫుడ్ కోర్ట్ వంటి వివిధ ప్రదేశాల్లో మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్లు ఏం కావాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా FSSAI ఫుడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారు పర్మిషన్ తీసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి